ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును. లూకా సువార్త 1వ అధ్యాయము 33వ వచనము. ప్రజలారా, గాబ్రియేలు దూత మరియతో ప్రభువును గూర్చి ఈ విధంగా చెప్పెను. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును అని చెప్పెను. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు దిగి వచ్చిన రాజ్యము, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణమైన రాజ్యము పరలోక రాజ్యము. ఆయన రాజ్యము అంతము లేనిది. అవును, యుగయుగములు తరతరములు దేవుడు పరలోకంలో రాజ్యమును ఏలును. ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చుటకు కారణము అదే. మనము పరలోక రాజ్యమునకు వారసులగుటకు, ఆ పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళుటకు అర్హత కోల్పోయిన మనకి తన ద్వారా ఆ అర్హతను భాగ్యమును ఇచ్చుటకు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చెను. ప్రజలారా, 33.5 సంవత్సరములు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బోధ గాని, ఆయన యొక్క ప్రయాస గాని పరలోక రాజ్యమును గూర్చే ఉన్నది గాని మరి దేని గూర్చి కాదు. పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మీరు మారు మనసు పొందుడి అని ఎన్నో మార్లు చెప్పెను. ప్రజలారా, శాశ్వతమైన, నిత్యానందమైన, అంతములేని, ముగింపు లేని మన దేవుని రాజ్యమైన పరలోక రాజ్యమును గూర్చి అయిన చింత, ప్రయాస మనము కలిగి ఉండవలను గాని ఈ లోకంలో ఉన్న వాటిని గూర్చి కాదు. ఈ లోకంలో మన అవసరతల గూర్చి మనకు ఏమి కావలెనో అవన్నీ తండ్రి బాగుగా ఎరుగును గనుక మనము చింతింపవలసిన అవసరము లేదు. ఆకాశ పక్షులను పోషించు దేవుడు మనల్ని పోషించడా? అడవి పువ్వులను సుందరంగా అలంకరించు దేవుడు మనకు కావాల్సిన వస్త్రములను దయచేయడా? ఖచ్చితంగా దయచేయును. కాబట్టి మనము మొదట ఆయన నీతిని, రాజ్యమును వెదికితే అవన్నీ మనకు ఖచ్చితంగా లభించును. ప్రజలారా, దేవుని రాజ్యమును గూర్చిన ఉపమానములు, అందులోనికి ఎలాగున ప్రవేశింపవలెను, ఎలాగున జీవించితే మనము దేవుని వారసులుగా దేవుని రాజ్యంలో ఉందుము అని మన ప్రభువు అనేక విషయములు సెలవిచ్చెను. వాటిని అవలంబించుకొని ఆ ప్రకారంగా నడుచుకుంటేనే మనము దేవుని రాజ్యంలోనికి పాత్రులవుదుము. పరలోక రాజ్యము చేరు ప్రయాణంలో మనము త్రొట్టిల్లుదుము, పడిపోవుదుము. కానీ మరలా లేచి ముందున్న గురి యొద్దకే, అనగా ఎటువంటి ఏడుపు, బాధ, రోగము, దుఃఖము, ఆకలి, దప్పికలు లేని దేవుడు మనతో పాటు నివసించే ఆ పరలోక రాజ్యము కొరకు, మన దేవుని కొరకు మనము పరుగెత్తవలను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మా కొరకు పరలోక రాజ్యములో అనేక స్థలములను సిద్ధపరచుచున్న దేవా, మీరే మార్గము, సత్యము, జీవమునయ్యున్నారని, మీ ద్వారానే తప్ప మరెవరూనూ తండ్రి యొద్దకు చేరలేరని ఎరిగి, తండ్రి, మీ యందు విశ్వాసముంచి సుందరమైన, సంతోషకరమైన మీ మహిమతో, మీ సన్నిధితో నిండియున్న ఆ పరలోక రాజ్యమునకు చేరి మీతో పాటు యుగయుగములు తరతరములు జీవించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.